ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు పినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా చిట్టి తల్లి? నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చింది అదే, నువ్వు దొబ్బే. నంది ఎందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడుపేది ఎరైటీగా ఉందే. నీది కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దు అన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గర రండి. ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. జుర్రుకో అన్న సుధీర్ అన్న, జుర్రేసుకో లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టరా. కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ ఇడు చచ్చాడు నా కొడుకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దంటవా? అసలే టెన్షన్గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజా. ఎక్కడికి రా? అక్క సుస్సుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. అవును రోయ్, అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులోకి అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరకరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుస్సుకెళ్ళొస్తానక్క అన్న. మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న ఇచ్చి కాకి సినిమాలో పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేసిందన్న. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఒట్టన్న. ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చావురా దాన్ని? అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మనల్ని కూడా చంపేసిలో ఉన్నారా? పసిపిట్టాడు కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో ధనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. ఈడు పసిపిల్లోడు ఏంటి బావా? గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటేనే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుసుకోక పడుకో. అమ్మా అయ్యో అయ్యో అమ్మా పులుసు అయిపోయిందిరా. అమ్మో Good morning. morning. Okay, morning. Come, let's have tiffin na. మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు, ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం, డోంట్ మిస్ ఇట్. బావా కన్నీర్ పప్పు అనుకుంటా బావా, అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దాం. మరే వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ? నువ్వు పద, మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా? వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుంటే ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా. రండి. ఇప్పుడే చెప్పేది. నా మొక్క చెప్తాను పద. పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చాం. అవునులే. ముందు
ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు మేమే ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదవా దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ను దాటే మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగే మన ఇష్టం అనమాట. అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చేయండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరి తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో తార్చుకుంటావో నీ ఇష్టం. అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు. కావాలంటే ఈ బ్రోకర్కి బాల్గాడ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముందిరా? ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బ దొబ్బేసింది. వెళ్ళిపోయిందా? మీరు రాత్రి నేను చెప్తే ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. గెటప్ సూపర్. ఏంటి సర్ప్రైజ్? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? మన సైదుల్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? కేక నేను ఆ విషయమేనా? నువ్వు కూడా ఎత్తే చూసి వాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. అదే మేము ఆడి నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జిమెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి గంటేచ్చని. ఏంటి? నువ్వు నోరు బాయ్. ఆనందాన్ని ఆనందాన్ని పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధన దుశ్శాసున్నా? దుర్యోధనుడు రా పిచ్చి బాలక. మరి ఇందాక దుశ్శాసున్నాను. ద్రౌపదిని చూసాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ సేర లాగతా ఉంటాను, నువ్వు సోత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దాన్ని కెలకాల్సిందే. లేవరా కర్రి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది ఈ సైదులుగాడి అక్క చిలిపి మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసనుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చావు అనుకో కోస్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమని వెళ్ళి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? బేగ్ తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా డాడీ డాడీ సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడే ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనుల వారు రమ్మంటున్నారు. ఏటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే అరే ఏంటండే ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఇంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నేనే నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులండి. మీరు మాత్రం బేగ వచ్చేయండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులుప్పుకుంటూ వచ్చితివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు తినడం, ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రిక. ఏమే చిక్కి సెల్లివైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు? అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట. నేటి నుండి మా చెంత ఒకలారి 100 తుపాకి పేలుతూనే ఉంటాయి. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. ఒరి దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గు కాలేదురా. మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనింపుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన. నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my way. ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించి నీ ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మ నిలయమైన ఈ కురుసభలో
నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటుకొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నిన్ను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఎవడడ్డొస్తాడో చూసేదా. ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినానే. నువ్వెక్కడున్నావేంటి? ద్రౌపది నా చేతిలో నా చేతిలో నా చేతిలో కొట్టకూడదు మా పాపం. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. నన్ను వదిలే. ఈ చేతులతోనే కదా నేను కాదు దుశ్శాసనుడు. నన్ను వదిలే. ఇంకోసారి చీర లాగితే కనీసం చీర వైపు కన్నెత్తి కూడా చూడ. అమ్మా అన్నం పెట్టక చేతులు కూడా రావట్లేదు. అమ్మా వదిలేసినట్టుందండి. ఆ యాలకిరిగండి రేవెట్టేసింది. మనల్ని బాగానే వదిలేసింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిటే. అబ్బా అమ్మో అయిపోయి అమ్మా పారిపోయారా. పార్వతి, మిగిలిన నాటకం మా రూమ్ లో వేద్దాం, ఓకేనా? నందు జరా చాయ్ పివో బాయ్. ఇరానీ చాయ్ మళ్ళీ తాగుతాం లేదో తెలీదు. పాయిజన్ తాగాల్సిన టైంలో టీ ఏంట్రా? అది తాగడానికి చాలా టైం ఉంది కానీ ముందు టీ తాగు. నువ్వు తాగలే ఏంటి? మీ ఇద్దరు ఇంకా పరిచయం అవ్వలేదా? పైకి పోయేటప్పుడు పరిచయాలు ఎందుకు? నందు చచ్చే వరకైనా హ్యాపీగా ఉండవే. హ్యాపీగా ఉండలేకి కదా చచ్చేది. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ద పాయింట్ ఇస్. హ్యాపీగా ఉంటే ఎందుకు చావడం? ఆనందం, సంతోషం, మనస్ఫూర్తిగా నవ్వడం, ఇవన్నీ నా లైఫ్లో ఎప్పుడో డిలీట్ అయిపోయినాయిరా. ఇక మిగిలింది సూసైడ్. ఏంట్రా ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు? నాకు ఆ రాక్షస్ గుర్తొస్తుంటే ఈ మినిటే చచ్చిపోవాలి. నాకున్న ప్రాబ్లమ్స్ కి ఇంత దూరం చావడానికి రాకూడదు. ఈ పాటికి చచ్చి 2 days అయి ఉండేది తెలుసా? రేయ్, ఓ తెలియకుండా పుట్టాం, ఓ తెలియకుండానే చస్తాం. కానీ మనం మాత్రం స్పెషల్. ఓహ తెలిసి చచ్చిపోతున్నాం. చావును కూడా సెలబ్రేషన్ లాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు షాప్కి వెళ్ళి డ్రెస్ వేసుకుంటాం, బాగోపోతే ఇంకో ట్రై చేస్తాం. ఇది అంతే. ఈ జన్మ నచ్చలే, లెట్స్ ట్రై ఫర్ అనదర్ జన్మ. యాజ్ ఏ కామన్ ఫ్రెండ్ నేను మీ ఇద్దరికి ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నైస్ డెత్. మన చావుని అందంగా డిజైన్ చేశా. ఎక్కడో సిటీకి దూరంగా ఓ గెస్ట్ హౌస్. కామన్గా ఎవరైనా గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారో, కానీ మనం అదే గెస్ట్ హౌస్లో గోస్ట్లుగా మారబోతున్నాం. గోస్టా? వామో నాకు భయం. చా సత్తే ఇది గోస్టే. పదండి షాపింగ్ వెళ్దాం. ఇప్పుడు షాపింగ్ ఏంటి? ఎవరి టేస్ట్లకి తగ్గట్టు వాళ్ళు చావాలంటే మెటీరియల్ కొనుక్కోవాలి కదమ్మా. పదా. అరే ప్రవీణ్, ఆ, ఈ కట్టర్తో కోసుకుంటే ఎలా ఉంటుందంటావు? బానే ఉంటది కానీ నైలంతడైతే నైస్ ఉంటదిరా. మన సీనియర్లు చాలా మంది ఇదే వాడారు మరి. లేదురా, ఈ తాడి కన్నా ఏదైనా కత్తి ఉంటే. ఈ కత్తి చాలా బాగుంది. దీంతో కోసుకుంటే హాయిగా ఉంటుందంట. ట్రై చేద్దామా? ఇక్కడే చంపేసిలో ఉన్నావు. ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హెల్ప్ యూ? మీరే చెయ్యాలి. ఈ మూడిట్లో ఏది వాడాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నాం. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, నేనున్నానుగా. ఏది నన్ను సెలెక్ట్ చేయమంటావా? అయితే మా ముగ్గురిని స్మూత్ గా సింపుల్ గా మూడో కంటి తెలియకుండా సారీ నాలుగో కంటి తెలియకుండా పని అయిపోవాలి. అర్థం కాలే? చంపేయాలి. సార్, సూసైడ్ చేసుకోవడానికి షాపింగ్ వచ్చా. కట్టర్స్, నైలాన్ వైర్, పాయిజన్ ఏదైనా పర్లేదు, కానీ చావు మాత్రం చాలా స్వీట్ గా ఉండాలి. మీరంతా టైం వేస్ట్. ఏం సెలెక్ట్ చేసుకోరు? ఏమయ్యా, నాకన్నా వెరిపెప్పవడం దొరకలేదా? అవునండి. అవునండి. పొద్దున్నే నాతో ఆడుకుంటున్నారా? యాసారా యాసారా? అదేంటండి నంబరు?
ఆ పాపం చూడండి ఆ? చూడండి. ఏదో కొత్త రకం కట్టర్ వచ్చిందంట కదా, చూపించు. ఓకే మేడం. చూడండి మేడం, కటర్ మీ చేతిని ఇలా పెట్టి ఇలా స్మూత్ గా కోసారంటే సర్జికల్ బ్లేడ్ లాగా అలా మీకు తెలియకుండానే చనిపోతారు. తెలియకుండా ఎలా చేస్తారు? నొప్పులతో చేస్తారు. ఓకే, మీరు నొప్పి అంటున్నారు కాబట్టి ఐ హావ్ అన్ బెటర్ ఐడియా మేడం. 1 సెకండ్. చూడండి మేడం, సూపర్ పాయిజన్. ఇది 40% ఫ్రీ కూడా. ఇది బాత్రూమ్ ని క్లీన్ చేసి బ్యాక్టీరియాని ఎలా బయటికి పంపిస్తుందో అలా మీ బాడీని కూడా క్లీన్ చేసి మీ సోల్ ని అలా తీసుకెళ్లిపోతుంది. చూపించు. చూడండి మేడం. అంకుల్ అంకుల్, ఇది కొంచెం తాగితే బ్యాక్టీరియా చచ్చిపోతుంది అంటున్నాడు. మనుషులు చావాలంటే ఎంత తాగాలి? ఎంత తాగాలేంటి నాన్న? ఎంతైనా తాగేయచ్చు. చూపించమంటావా? అంకుల్ అంకుల్, మొత్తం మీరే తాగేస్తున్నారు అంకుల్. నేను తాగేస్తానా? అయ్య బాబోయ్, చచ్చిపోతానా? మనకు సెలెక్ట్ చేస్తానని చెప్పి ఈడు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఎర్రి అంగలప్ప. ఊరేసే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడిగి మరీ తీరుస్తారు. చచ్చే ముందు మనం కూడా మన చివరి కోరిక తీర్చుకోవాలి. మీ ఆఖరి కోరికలు ఏంటి చెప్పండి? కోరిక మిగిలిపోతే చచ్చి దయ్యాలవుతాం. ఏ, నేను దైవమును. నాకు కొత్త కారు దొంగతనం చేయాలని ఉంది. అమ్మని కానీ నాకు డ్రైవింగ్ రాదు. అమ్మో, అమ్మాయిలు దేశముదులు రా బాబు. నీ ఆఖరి కోరిక ఏంట్రా? మా ఎమ్మెల్యే గారిని వాడింట్లోనే గోపు మీద కొట్టాలను. ఏంటి ఎమ్మెల్యేని కొడతావా? యా. అలా అయితే మనం సావటం ఖాయం. ఏయ్, లేకపోతే ఏంట్రా, దొంగతనం చేసి దొరికినా కోపు పగలగొట్టి పట్టుబడినా చావు తప్పదు మనకి. అదిగో ఆ కారు కొట్టేయాలి. అదేమన్నా మామిడికాయ అడిగినట్టు చట్టుకుని కోసుకొచ్చేటకి కారు. ఆడపిల్ల కోరిక తెచ్చినాడు ఏం మగాడ్రా. నందు బ్యాగ్ పట్టుకో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. Yes! Hey, thank you so much, yeah. ఏరా మీడియా వాళ్ళంతా వచ్చేసినట్టేనా? లేదన్నా, ఇంకా టైమ్స్ ఆఫ్ ఇండియా రాలేదు. వచ్చినాక స్టార్ట్ చేద్దాం. అబ్బా, ఈ పంటి నొప్పి చంపేస్తుంది కదరా. ఇదేరా మా ఎమ్మెల్యే గారి ఇల్లు. వద్దురా, నా మాటిను వెళ్ళిపోదాంరా. అన్న వచ్చిర్రి, మొదలెట్టు. ఏంటే ఇంత లేటు? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న క్వశ్చన్ సార్. ఆ, గాంధీ గారు ఒక్క చంప మీద కొడితే ఇంకో చంప చూపిమన్నారు. ఆ. మరి మీరు? నా ఈపు చూపిస్తారా? పొద్దున్నే జోకులేస్తావేంట్రా? అమ్మో, నా పన్నురా. నందిదా, చెప్పి తింటా రేయ్. నందిదా, ఎక్కడుంది ఇది అసలు? నందా, నందా, నందా. ఏయ్, నీకేమన్నా మెంట్లా? నీ పిల్ల చేష్టలు ఎక్కడైనా పెట్టుకో, ఎక్కడ కాదు. ఛా, అసలు మన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వేం చేస్తున్నావు? ఏదో కాసేపు ఆడితో స్పెండ్ చేస్తావు కదా అని కష్టపడి ఎన్ని సెట్ చేస్తా ఆడికి సుక్కలు చూపించావా? ఏకంగా భయపెట్టేస్తావా? రాత్రి నీ ఎఫెక్ట్ గాడు పొద్దున్నే తోటలో కూర్చుని రానంటే రానన్నాడు. బతిమాలి తీసుకొచ్చాను. వెళ్ళి ఆడికి సారీ చెప్పు, హగ్గి వెళ్ళు వెళ్ళు. తెలుసురా, వాడిది కాదు నీదని. నీ వాయిస్ ఏంటి అలా మారిపోయింది? బంగారం లాంటి పిల్ల దగ్గరికి ముద్దులకి పంపిస్తావా? నువ్వే కదా పిల్లవే. కాదు, నేను లక్ష్మిని, లక్ష్మి, నీ పాలిట రాక్షసిని. అబ్బా సైదులు, పిసుకరా, బాగా పిసుకరా, బాగా పట్టరా. అబ్బా ఏం నొక్కుతున్నావురా? ఇదివరకు గేదెలు తోమేవాడిని, ఇప్పుడు నిన్ను తోముతున్నాను. సైదులు, నీళ్లు మార్చు. ఈడు పోసేసాడు, ఎదవ సచ్చినాడు. సరే అన్నా.
ఏయ్ సరిగ్గా ఆడు. నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట రేయ్ ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ గో బయట నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏం నేనా? అలా కదరా. ఆడుతున్నా. నందు ఇక్కడ పెడితే చచ్చిపోతావు నందు. ఇక్కడ ముట్టుకోకుండా ఓడలేవారా? మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. నాకేమైంది? నాతో మీరు ఇదివరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. ఐమ్ ఫీలింగ్ అలోన్. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా. నీకు అన్నం పెడతా మాట వినరా బాబా. చెప్పేద్దాం రావు, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది చెప్పేద్దాం. ఏయ్ ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఇది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. నాకా? ఎప్పుడు ఎక్కడ ఎలా? ఎలా అని మమ్మల్ని అడిగితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగోబెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడమా అక్క? పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నావు. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దైవే మాతో మొరబెట్టుకుంటే ఏం చెప్తావు నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట నీ సోది మాటలు. ఇది మళ్ళీ పెద్ద గిద్దాని ఒంటికని రాక్షసి దగ్గర తీసుకెళ్తాను. ఆడ పెద్ద మంత్రగాడని బిల్డప్. దో దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే చెల్లెందుకు తెచ్చుకుంటారా ఎదవా? ఏయ్ నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడా పోనా? తొక్క ఫోన్ చెయ్యి. చేహే. హలో హలో. రేయ్ నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దాడికి. ఉంట్రా, ఆడ పాప బిజీ అంటుందా? ఒరే నేన్రా సప్తగిరి, నీకు వినపడుతుందా? రేయ్ ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టేట్టుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్పు. సరే సరే నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇంకా కాసుకోండి అందరూ చెప్తా. దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయ, ఎందుకని మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఒరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో. తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా బూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేనా రెడీ? దా సుధీర్ బాబు, నందిత, రే ప్రవీణ్ గా నువ్వు కూడా వింటరా. మీ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరూ ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పెద్ద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ పని కొడితే నన్ను కొడితే చేస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్ ఓకేనా? ఓకే బావా, తేడా వద్దు, ఒకటే పరుగు పొలాల్లోకి. సుధీర్, నిజంగా దయ్యం వస్తే నన్ను వదలకే. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరీ అమాయకురాల్లా మాట్లాడకే. దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా. ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకో అన్నా. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే. నువ్వు రా, తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు, నీ అడ్రస్ చెప్పు, వచ్చి తేల్చుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్నా. నువ్వు పట్టుకుంటే అది వస్తుంది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే నువ్వు తీసేది ప్రేమ కథా చిత్రం కాదు,
దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుందా అంత తేలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే. ఇంకా రాలేదా? రే 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యమంటే భయమన్నది. మా ఊళ్ళో ఓ గిరిగాడు నేనున్నానే అన్నాడు. లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవనక్క. అమ్మా అమ్మా కొత్త కారు అనుకుంటా, భలే ఉందిరా. అన్న తాళాలు. ఏం బాబు పార్కింగా? అవునన్న. ఏ బ్యాగులు? నా బ్యాగ్ కూడా తీసుకో. బ్యాగులు ఉంచొచ్చు కదన్నా. ఉంచాలా? నీ దగ్గర మా దగ్గర? కారులో అన్న. వీడు పార్కింగ్ ఊళ్ళో లేడు, పార్ట్లెట్ తీసి అమ్మేసుకుని ఊళ్ళో ఉన్నాడు. హలో మేడం, ఒక దొంగ ఇంకో దొంగని దొంగ దొంగ అని పిలవకూడదు. రా. మరి వెహికల్? మన కోరికలు ఎలాగో తీరినాయి కదా, వాడి కోరిక కూడా తీర్చుకొని. అయినా గెస్ట్ హౌస్ పక్కనే ఉన్నావు కదరా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం. పక్కనే అనుకో, అయినా బంగారం లాంటి బండి పట్టుకుపోయాడు బండోడు. ఎనీవే ఐ హాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. థాంక్యూ సుధీర్. యు వెల్కమ్. ఏ ప్రవీణ్, నాకు బాగా ఆకలేస్తుంది. మంచి బిర్యానీ ఆర్డర్ చేయవా? నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తా. బాధలో ఉన్నప్పుడు బిర్యానీ గుర్తురాలేదు, సంతోషంగా ఉంటే ఆకలేస్తుంది. కూర్చుందా దా. నందు చాలా హ్యాపీగా ఉంది కదరా. మరి ఎందుకు చద్దాం అనుకుంటుంది? ప్రేమ, ఇష్క్, మొహబ్బత్, లవ్ ఫెయిల్యూర్ రా నీలాగే. లవ్ ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? ఆ మొక్క నువ్వు చెప్పకూడదేమో. అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసు? ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు ముగ్గురు. ముగ్గురు కాదు, నాతో పాటు 4. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా. ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమోనే. ఒక పిల్లకాయ దొరకడే. చచ్చావాడు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకీ ఎవరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా. ఒక్కసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంట్రా చూపించేది? నీ బూడిదా? ఏందో లే అన్న. Who's this guy? Who is this girl? నీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి, నెల్లూరు గిరి, సప్తగిరి. మొఖంలో ముఖం పెట్టు, దూరంగానే చెప్పా. Okay guys, I'm very happy to join with you. Next coming few hours we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు, బాగా మంచి సరదాగా కూడా ఉన్నావు. దా మాతో పాటు చచ్చిపోదు కానీ. ఇదేంటిది గంట? గంట ఏడెందుకుంటుందన్నా? మెల్ల వేసుకొని తిరుగుతావు ఏంది? ఒరే బాబు 2 బిర్యానీ అన్న. నాకు 3 7 తిను. థ్యాంక్ యూ. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా. గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా?
వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. రే నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఇక్కడ మీద కన్నేసినప్పుడు అనుకున్నాను రా నువ్వు పెద్ద తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా, ఉండాలి, చూపిస్తా, చెప్పేస్తా, చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కిస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా, ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది, ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేంద్రా తీసేది నా బొచ్చ పంగా. ఆర్ని విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసిందనుకో ఎవరో అనుకుంటుంది, అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సావుతులు అట్లా చాలా ఉన్నాయి కానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. ఓకేరా, ఈ 3 days తర్వాత ఎక్స్టెండ్ చేయకు. ఓకే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను. నువ్వు రెడీనా? ఆ గాడిది గంట మొక్కమటేడి. ఓకే చెంచులక్ష్మి వెళ్ళిపోమందే, నీ జీవితం సంక నాకింద్రో వాలే. ఏంట్రా ఈ డ్రెస్? ఎవరిదో కబ్బోర్డ్ లో ఉంటే వేసా, ఆడ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బాసు డ్రెస్? అంటే కింద వేయలా? పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న, అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఎందుకో? మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడాగా ఉంది వారం. నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసిగట్టుగా వచ్చాం, కలిసిగట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రే 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరమును వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయుడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఒరే ఎర్రినా జులపాలం, మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరి పడి ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావర్రా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి ఇక్కడ. అందరూ అలాగే అంటారు. మనం చచ్చిపోదాం, నీ ఇష్టం. ఎప్పుడో చెప్పు. నందు అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐవ్ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము. తండ్రి బెర్తలు కన్ఫర్మ్ చేయడు. ఇప్పుడు ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం. చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తానన్నగా చూడు, చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గు పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయము. తప్పురా బావన్ చూడరా, పందుల దగ్గర కోడి పుంజులాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాడో. ఇదిగో బాసు, అని డిస్టర్బ్ చేయకు. ఆడ అసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంది నీ తోలాపరం ఇక్కడ, నీ బ్రోకర్ నాయాలా? రేయ్ నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చాను. అవును నువ్వు విన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపేద్దాం అని ఇక్కడ తీసుకొచ్చాను రా. రేయ్ ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పొయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ఎర్రి ఆకులాగా? రేయ్ నువ్వు చూడటానికి ఎర్రిబాగులో ఉంటావు, వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్గా ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచులక్ష్మి నేను కలుపుతాను, నన్ను నమ్ము. ఉమ్ము కాదురా నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు. చావు లేనట్టుగా విగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నాం. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడెవరా?
ఏంటి నందిత అలా కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిన దానిలా బిహేవ్ చేసింది. తర్వాత సడన్గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. బన్నీ 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 నిన్ను చూస్తే జారుతుంది బావా టైం అవుతుంది, చచ్చిపోదామా? చావులేదు బొంగులేదు పోరా. నేను చెప్పానా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది. అంత గొప్ప ఆట అన్నా అది? అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడో? సుధీర్ ఎవరా? యు నాటి యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైన్ చేస్తుంది బాబుని. ఏ బావా? అబ్బా అబ్బా చూసావా బావా 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. రగలింది మొగలిపదా. ఓయ్ నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? ఏంటి చెప్పకుండా వచ్చేవా? ఏంటి మధ్యలో వచ్చేసావా? అవునా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా ఆట ఆడుకున్నాడు వచ్చేసినట్టున్నాడు. ఏమోలేన్న మనకి నాకు కొద్ది నిద్ర వస్తుందిరా. గుడ్ నైట్ రా. ఏమైంది ఈ మనిషికి? ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాకుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కదా, ఇంకా వాళ్ళనే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎర్రిబాగులోడు కదా. అలా తీసుకో సార్ ఒకసారి రండి ప్లీజ్ సార్. ఇతనేంటిలా? ఏంట్రా పిలిచావు? సార్ నన్ను నమ్మండి, ఇక్కడ దెయ్యం ఉంది, మిమ్మల్ని చంపేస్తుంది. రాత్రి నా కల్లారా చూశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ గెటప్ ఏంట్రా? నా ఒరిజినల్ గెటప్ ఇదే సార్. మిమ్మల్ని భయపెట్టి ఈ ఫామ్ హౌస్ నుంచి తరిమేయడానికే అలా చేశాను. అబ్బా మమ్మల్ని భయపెట్టకొచ్చి నువ్వు భయపడిపోయావు అనమాట. ఇంతకీ దెయ్యం ఎవర్రా? మీ ఫ్రెండు అదిగో ఆ అమ్మాయి. అలా నవ్వకండి సార్. రాత్రి మిమ్మల్ని భయపెట్టడానికి మా పార్వతక్క జూనియర్ ఆర్టిస్ట్ దెయ్యం గెటప్ లో తీసుకొచ్చా. ఏట్రా ఇదొక్కాను అర్ధరాత్రి. కొంచెం ఓపిక చేసుకో. రేపు వెనకెట్టావేట్రా? ముందెట్టు ఎవరు చూపిస్తాడు? దారి బాగా చేశానక్క. ఏడుసావు రాళ్ళు గుచ్చేసి వస్తున్నాయి. కానీ నిజమైన దెయ్యాన్ని అలా కిటికీలోంచి చూసి దడుచుకొని అక్క మంచం ఎక్కేసింది. రాత్రి నీ దెయ్యం నాటకం వర్కౌట్ అవ్వలేదని చెప్పి పొద్దున్నే మమ్మల్ని పంపించేది ఇదో ట్రైలర్ అన్నమాట. నో వేరా, మా దారి రహదారి ఎల్గడిపిక్కో. మీ కర్మ. అమ్మో నేను జంపు. వాడు గోలేంట్రా? నందుని దెయ్యం అంటున్నాడు. ఓయ్ నందు, నువ్వే దెయ్యం అంట. అవును నేను దెయ్యానే. ఓయ్ నీకేమైంది? నువ్వెందుకు భయపడుతున్నావు? సుధీర్